अकामो धीरः अमृता स्वयं भूरसेन तृप्तो न कुतश्चैनो नः तमेव विद्वान् न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నేను చెప్పినటువంటి దృష్టాంతం, ఇంద్రుడు ఊర్వశి ఋషుల యొక్క దృష్టాంతం ఏంటంటే, దేహము పట్ల దేహికి ఆకర్షణ పోవాలి, తత్వమసి తత్వ జ్ఞానం, తత్వము తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం. వైరాగ్యం, దేహం పట్ల మక్కువ పోవడం, వైరాగ్యం గలడు. నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 4వ బ్రాహ్మణము 4వ అధ్యాయము 4వ సంపుటంలో ఉన్నాము. ఈ ప్రాణులన్నింటికి ఈ యొక్క కళ్యాణతరమైనటువంటి ఏదైతే ఈ దేహమును విడిచి శరీరముగా పుట్టడము అని ఒకటి, కళ్యాణతరంగా ఉద్దేశాన్ని ఆశించుకొని ఒక పితృయోనిలోకి మరియు గంధర్వ యోనిలోకి మరియు ప్రాజాపత్యం పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను నడిపించడానికి ఈ ప్రాణులన్నీ 84 లక్షల జీవరాశులుగా, 84 కోట్ల జీవరాశులుగా ఉన్నాయి. ఇప్పుడు 5వ సంపుటంలో ముందుకు వెళితే, సావా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయో ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయో వాయుమయ ఆకాశమయ తేజోమయో అతేజోమయో కామమయో అకామమయ క్రోధోమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయో మయ సర్వమయస్తద్ అదే యద్ ఏతద్ ఇదం మయో అదోమయ ఇది. ఇక ఇక్కడ 5వ సంపుటంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, యథాచారి తథా భవతి, సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి, పుణ్యః పుణ్యేన కర్మణ భవతి, పాపః పాపేన, అథో ఖల్వాహు కామమయ ఏవాయం పురుష ఇతి. సా యథా కామో భవతి తత్ క్రతుర్భవతి, యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే, యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. భీమరావు గారు చెప్పేటువంటిది అభిప్రాయం. ఇక్కడ ఉపనిషత్ ఋషి ఏమని చెప్తున్నాడంటే, మనం ఎటువంటి కర్మ చేస్తే మన సంస్కారాలు అలాగే దృఢపడుతుంటాయి, మరియు మన భావజాలం మరి మన పట్ల ఇతరులకు ఒక సందేశం వెళ్తుంది అంటే ఈ వ్యక్తి ఇలాంటి వాడని. భీమరావు గారు తన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు శబ్దాలను వెతుక్కుంటున్నారు. ఈ లోపట చురుకుదనం కలిగినటువంటి శ్రోతల్లోని వారికి ఏమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తికి ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, ఒక కూర్పు తీసుకోవచ్చు అంటే, కునికిపాట్లు పడేవారు కూర్పు తీసుకోవచ్చు అనేంత ఇది ఎగతాళి చేస్తారు. ప్రభాకర్ గారే నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అది ఆధ్యాత్మిక సభలోకి ఆధ్యాత్మిక విజ్ఞానం బోధించేటువంటి స్థితి కాదు. మనము మారాలి. ప్రజలను, మన అభిప్రాయం ఇతరులకు అర్థం కావాలి అని అంటే, మిగతా వారు సహజంగా ఎలాగైతే మాట్లాడుతున్నారో ఆ సహజమైనటువంటి స్థితిలోకి రావాలి.
మనము వేదిక మీదకి వస్తున్నాము, మనకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు అని అంటే వినేటువంటిలో ఒక ఉత్సాహం రావాలి. అంతేగాని మా భీమరావు గారు జోజో పాప నిద్రపో అని అన్నట్టుగా జోలగొట్టినట్టుగా ఉంది. ఆ భాష, ఆ తీరు మారాలి. అందరూ ఆచార్య కొంచెం అలజడి అన్నట్లు. మీరు రోజు గమనిస్తూనే ఉన్నాను. ఇవాళ ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అదే దానిని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే వినేటువంటి వాళ్ళు మనకంటే తీక్ష్ణ బుద్ధి గలవారు కూడా వస్తారు ఒక్కొక్కసారి. అటువంటిప్పుడు ఏంటి ఈ వ్యక్తి శబ్దాలను వెతుక్కున్నట్టుగా నెమ్మదిగా ఏమంటారంటే చీపురుపల్లి ఆర్య సమాజం శంకర్రావు గారు ఓంప్రకాష్ను ఇట్లా చెప్తుంటే ఏమంటాడంటే, ఇతనికి రానట్టున్నది గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నాడు అని చెప్పేసి నన్నే అంటున్నారు. అంటే కళ్ళు మూసుకొని చెప్పడం ఆధ్యాత్మికంలో లోతు వరకు తీసుకెళ్లేటువంటిది అభిప్రాయము. అంత ఇది అవగాహన పూర్వకంగా చెప్పేటువంటి అభిప్రాయం. కానీ ఆ వారేమనుకున్నారంటే కళ్ళు మూసుకుంటున్నారంటే అతనికి రావట్లేదేమో గుర్తు తెచ్చుకొని చెప్తున్నాడు అని వారు అనుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు వారిది. అందుకని మీరు గమనించండి, దానిని కొద్దిగా మార్పు చేసుకోండి. అలాగని వేగంగా చెప్పమని కాదు, సహజమైనటువంటి స్థితిలో ఉండాలి. మన స్వభావం ఏ రకంగా ఆ రకంగా అలా ఉంటే భావం లోతుగా వస్తుంది. అయం ఆత్మ, ఈ యొక్క ఆత్మ బ్రహ్మ విజ్ఞానమయం. విజ్ఞానమయం అంటే ఇప్పుడు మీరు ఎవరెవరైతే ఈ యొక్క ఆత్మ పరిశీలన దీంట్లోకి వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారో, మీరు అజ్ఞానమయం నుండి విజ్ఞానమయ స్థితికి వస్తున్నారు. విజ్ఞానమయాన్ని తెలుసుకుంటున్నారు. ఆత్మ అంటే ఈ పుష్పమ్మ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు లేకపోతే ఈ జీవాత్మ లేనే లేదు. ఇక్కడ మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు మాట్లాడేవారు ఇంకెవరో, నా ఆచూకి తెలుసుకోండి అనేటి పొడుపు కథ చెప్పినట్టుగా ఉంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, భగవంతుడే లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ జీవాత్మలు లేరు, జీవాత్మలకు ఈ జీవితం, ఈ మాట్లాడేటువంటి ఈ స్థితి, ఈ పరిస్థితులు లేవు. ఇక ఎదుటి వారికి ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వద్దు. పట్టుకుంటున్నారా అమ్మగారు? మనోమయ, ఇదంతా సాక్షాత్కారం చేసుకోవడానికి అథర్వవేదం 10వ కాండంలో భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇంట్లో ఈ యొక్క సాక్షాత్కార ప్రక్రియ అనేటువంటిది కంటికి కనపడేటువంటిది కాదు, మానసికమైనటువంటిది వ్యవహారం. మానసికంగా మనం పట్టుకోవాలి. మనసుతోటే ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది చేయాలి. అప్పుడే మనకు ఈ యొక్క అంతరార్థం బోధపడుతుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. వ్యక్తిగత సమయం పోతుంది, నేను మళ్ళీ గ్రూపులో పెడతాను. మనస్సుతోటే సాక్షాత్కారం అనేటువంటి, ఈ దేహం కానప్పుడు, కంటికి కనబడేటువంటిది వాస్తవం కానప్పుడు, ఈ దేహం కంటికి కనపడుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే, దేహం అన్నం యొక్క అన్నరస తత్వంతో అణువణువుగా ఎదుగుతుంది చూడు. ఇదిగో శుక్రకణం, ఇదిగో పిండం యొక్క ఎదుగుదల, ఇదిగో శైశవ అవస్థ, ఇదిగో బాల్యావస్థ, ఇదిగో యవ్వన ప్రౌఢ వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, ఇది మరణాసన్న దశ, ఇదిగో మృత దేహం. ఇది దీనిలో మార్పు జరుగుతుంది, నీలో కాదు. దీనిలో మార్పు జరుగుతుంది, దేహములో మార్పు జరుగుతుంది, నీలో కాదు. ఇదిగో విత్తనం, ఇదిగో మొలక, ఇదిగో మొక్క, ఇదిగో చెట్టు, ఇదిగో చిగురు, ఇదిగో కొమ్మ, ఇదిగో పువ్వు, ఇదిగో కాయ, ఇదిగో వృద్ధాప్యం, చెట్టు చచ్చిపోతుంది. చెట్టులో కనబడే రూపంలో మార్పు జరుగుతుంది, నీలో కాదు.
పట్టుకుంటున్నారా రజనీయమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు? ఆచార్యజీ కరెక్ట్ ఆచార్య. మరి అంతే, దేహంలో మార్పు ఉంటుంది మరి. దేహమే మార్పు. ఈ ఈ ఈ మార్పు చేస్తూ వస్తున్నటువంటి ఈ దేహానికే నాశనం, కనబడే రూపానికే నాశనం. నీకు కాదు శ్యామలయ్య గారు, నీకు కాదు. ప్రభాకర్ గారు కెమెరా బంద్ చేసుకొని ఉండొద్దు. విజయమ్మ గారు, విజయదుర్గమ్మ గారు, ఈ దేహానికే మార్పు. ఈ దేహమే తయారవుతుంది, ఈ దేహమే చస్తుంది, ఈ దేహానికే వినాశనం, నీకు కాదు అనేటువంటిది దీని వెనుక ఉన్నటువంటి సందేశం. ఇదంతా మనోమయ, మానసికం. ఇక దీనికి ఇంధనం అందిస్తున్నటువంటిది ప్రాణమయ. ప్రాణంతోటే ఇంధనం అందిస్తూ ఈ యొక్క శరీరాన్ని ఎదిగింపజేయడం, సజీవంగా ఉంచడం. చక్షురుమయ, కనబడ్డ దాంతో తృప్తి పడడం. శ్రోత్రమయ, వినికిడితోటి. పృథివీమయ, ఏదైతే శీతలతత్వం, ఈ యొక్క పృథివీ తత్వంగా ఉండడం, ఓర్పుగా ఉండడం, సహనంగా ఉండడం. ఆపోమయ, రసతత్వంగా ఉండడం, సక్రియంగా ఉండడం. వాయుతత్వం, వేగముగా ఉండడం. ఆకాశం, అవకాశం కల్పించడం, తోటి వారిని కలుపుకోవడం, ఇతరులకు కూడా అవకాశం ఇవ్వడం. తేజోమయ, తీక్ష్ణంగా ఉండడం, తీవ్ర బుద్ధి కలిగి ఉండడం. అతేజోమయ, మంద బుద్ధి కలిగి ఉండడం. రజనీయమ్మ గారు చెప్పండి. ఆచార్జీ, ఆత్మలో కూడా మార్పు వస్తుంది కదా, మనకు జ్ఞానం వస్తున్న కొద్ది ఆత్మలో కూడా మార్పు ఉంటుంది. ఉండాలి కదా, ఉండాలనే కదా భగవంతుడు ఇదంతా చేస్తున్నటువంటిది. మన దేహంలోనే మార్పు జరుగుతుంది, నీలో కాదు అన్నప్పుడు ఆత్మలో అప్పుడు ఉంటుంది కదా. అంటే మళ్ళీ చెప్పండి. దేహంలో మార్పు జరుగుతుంది, నీలో కాదు. దేహంలో మార్పు ఏం జరుగుతుంది? నమస్తే అంటే మనం అమ్మగారు వాహనము యాత్ర చేసేటువంటి యాత్రికుడు అతను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ దిగాలో, అతనికి ఏమి ఇది సౌలతులు అంటే ఏంటంటే, వసతులు కావాలో, ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, పడక కుర్చీ కావాలా, లేదంటే మామూలుగా కూర్చుండేది కావాలా, ఏది కావాలని సౌలభ్యం అతనికి కానీ అతని దేహానికి కాదు కదా. దేహం మాధ్యమం, వాహనం మాధ్యమం. గమ్యం చేరడానికి వాహనం ఏ రకమైన మాధ్యమము. అందు గురించి ఎవరి సామర్థ్యానుసారంగా వారు నడిచిపోయేవారు గమ్యాన్ని చేరుకుంటున్నారు, సైకిల్ మీద వెళ్ళేవారు చేరుకుంటున్నారు, విమానం, బస్సు, కారు, రైలు, పడవ, దేంట్లోనైనా సాధనం వేరు సామర్థ్యానుసారంగా. సామర్థ్యం వారి సామర్థ్యాన్ని బట్టి జరగాలి. శరీరంలో మార్పు జరుగుతుంది కదా ఆచార్జీ, శరీరంలో మార్పు జరుగుతుంది. శరీరంలో భౌతిక పరంగా దేహంలో ఈ యొక్క పిండ, శైశవ, బాల్య, యవ్వన, ప్రౌఢ, వృద్ధావస్థ అనేది దేహంలో చూపిస్తున్నాడు. కానీ ఆ అసలైన మార్పు అక్కడ కాదు. ఇప్పుడు ఆ పిండ, బాల్య, యవ్వన, ప్రౌఢ దశ అనేటువంటిది మనుషుల్లోనే కాక పశుపక్షి, క్రిమి, కీటకాలలో అన్నిట్లలో చూపిస్తున్నాడు. అది ముఖ్యం కాదు. వృక్ష వనస్పతుల్లోనూ చూపిస్తున్నాడు. అది ముఖ్యం కాదు. మనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆత్మలో మార్పు రావాలి, నీలో మార్పు రావాలి. నువ్వు మేల్కొంటావా లేదా? అమ్మగారు దారింట పోతుంటే ముళ్ళులు, సీస పెంకులు, గుంతలు, బురద, అది తేళ్లు, పాములు, ఈ చీడ పురుగులు, దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళందరి సందేశం ఏంటి? వంట చేస్తున్నప్పుడు ఆ విజిల్ వస్తున్నప్పుడు దాన్ని బంద్ చేయడానికి, అక్కడ చాకచక్యం కూరగాయలు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కోయడం. వీటి సందేశం ఏంటి? నువ్వు మేలుకో. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే ఈ మార్పు మనం జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం ఎవరికి కలుగుతుంది? శరీరానికా, ఆత్మకా? ఆత్మకు. మరి అదే, అందుకని ఆత్మ మనలో మార్పు రావాలి. ఇప్పుడు జ్ఞానం కలిగినప్పుడే మనుషులో మార్పు వస్తుంది ఆచార్య. అవును, అదే భగవంతుడు ఇంత దగ్గర పెట్టి, ఇగో ఇది కరెంటు, ఇది నిప్పు, నీ ఇష్టం. పట్టుకుంటావా, షాక్ కొడుతుంది. కరెంట్ అయితే, నిప్పు అయితే కాలుతుంది, నీ ఇష్టం. ఇప్పుడు మనం వద్దు అని వాళ్ళని ఎంత దూరం చేస్తే, మన ముందటైతే వాళ్ళు ఏడుస్తూ తూడుస్తూ ఊరుకుంటారు, కానీ మన వెనుక తప్పనిసరిగా చేస్తారు. అదే వారికి ఒకసారి అనుభవం అయింది అనుకోండి, ఇక మళ్ళీ చేయరు.
ఇది దేవుడు చూపెట్టేది. దేహంలో భౌతికంగా జరుగుతుంది మార్పు, ఆత్మలో జ్ఞానంతో జరుగుతుంది మార్పు. అవును, ఈ దేహంలో జరిగే మార్పు వల్ల ఏం ఉపయోగం లేదు. అందుకే ఒక్కొక్కసారి తిట్టిస్తున్నాడు కదా, ఏం దున్నపోతులాగా పెరిగావు, ఏం చేస్తున్నావు, నీకు ఇంతగానం ఇంగిత జ్ఞానం లేదా, నువ్వు ఇలా చేసేది పండించి, నువ్వు ఆచార్య గారు మీరు ఇలా చేశారా, మీరేంటి ఇలా చేయడం ఏంటి? అర్థమవుతుంది అమ్మగారు? ముసలోడి పైన ముసలిదాని పైన ఇంటికలని తెల్లబడ్డాయి, ఇంకేం ఇంకా జ్ఞానం రాలేదా, బుద్ధి రాలేదా అని తిట్ల వెనుక సందేశం ఏంటి? అదే ఆచార్య మీరు చెప్పింది ఆచార్య. శ్రోత్రమయ, పృథ్వీమయ, ఆపోమయో, వాయుమయో, ఆకాశమయ, తేజోమయో, అతేజమయ. అతేజమయ అంటే మందబుద్ధి గలటువంటి వారు, దేనికి స్పందించినటువంటి వారు, అయితే అవుతుందిలే అనేటువంటి వారు. ఇటువంటి వాళ్ళు ఏమంటారంటే, నారబోసిన వాడు నీరు పోయాడా. ఈ సామెత ఈ సోమరిపోతుల దగ్గర పుట్టింది. అర్థమవుతుందా? అంటే అజ్ఞానం కదా ఆచార్య, నారుబోసిన నీరు అజ్ఞానం. అంటే దేవుడు మనల్ని పుట్టించాడు కదా, పుట్టించినప్పుడు అతడే మన తిండికి పెడుతుంటాడు. ఇగో ఈ రాజకీయ నాయకులంతా ఆ సోమరులను తయారు చేస్తున్నారు కదా పథకాలు ఇచ్చి. తెలివైన వారు ఏంటంటే వారికి బ్రతుకు తెరువుని చూపించాలి. బ్రతుకు తెరువుని చూపిస్తే మన మీద ఆధారపడి ఉండరు, వాళ్ళ కళ్ళ మీద నిలబడతారు. ఈ పథకాలు అందిస్తే ఏంటంటే మళ్ళీ ఇది అయిపోగానే ఇంకో దానికోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ఇంకొకటి చేయడం తెలియదు వారికి. కామమయ. ఆచార్య నమస్తే. 897 కదండి? ఐదవది. అదే ఆ రూపకంగా కామమయో, అకామమయ. కామమయో అంటే కోరికలు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇట్లా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది తినాలి, అది తినాలి అనేటువంటిది కామన, కోరిక, కామం. ఇది శారీరకంగా కామవాసన కూడా వస్తుంది. అకామమయ అంటే నిష్కామ భావం, ఏ కోరిక లేకుండా త్యాగభావంతో సాక్షిభూతంగా. క్రోధమయో, అక్రోధమయో, కోపిష్టి, పిత్త. నిన్న ఇక్కడికి ఇదే ప్రకరణం నేను చెప్పుకుంటున్నాను కదా. క్రోధం అని అంటే పిత్త ప్రకోపం ఉండడం వల్ల. ఇప్పుడు ఈ ఆశ్రమంలో దాయిని అమ్మ ఉన్నది కదా, వారికి ఈ పిత్త ప్రకృతి అంటే కయ్యం అంటుంటారు. వీరికి తొందరగా కోపం వస్తుంటుంది అన్నట్టుగా. అక్రోధమయ అంటే ఎటువంటి బాధ కలిగించే పనులు చేసినా కూడా ఈ భగవంతుడు ఒదిగిస్తున్నటువంటి దాంట్లో అమ్మకు శాంతంగా ఉంటది. పిల్లలు ఏదైనా క్షమాగుణం కలిగి ఉంటుంటారన్నమాట. అక్రోధమయం, క్రోధాన్ని జయించడం, కోపం చేయకుండా ఉండడం. అమ్మగారు, రజనీ అమ్మగారు, భగవంతుడు సమస్యలు పెడుతున్నటువంటిది ఏంటంటే వంట చేసేటప్పుడు వంట అంతా నాటకం, ఇదంతా ఒట్టిదే, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనకు గుణపాఠం చెప్తున్నాడు ఏంటంటే, ఏ రకంగానైతే సెగ మీద ఈ యొక్క ముడిగింజ ఉడికి ఎలాగైతే మెత్తబడుతుందో, సెగ మీద పొయ్యి మీద పెట్టినటువంటి పాత్రలో ఆ ముడి ధాన్యం ఏ రకంగానైతే మెత్తబడుతున్న దాన్ని ఇష్టపూర్వకంగా తింటుంటారో, ఆ విధంగానే సమస్యలు వస్తేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడికే ఇలాగ కూర్చున్నాం, అనుకోకుండా భూకంపం వచ్చింది, ఏం చేస్తాం? ముందు మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తామా లేదా? అది నేర్పిస్తున్నాడు భగవంతుడు. ముందు నువ్వు ఉండు, నీ ఉనికిని నిలుపుకో, ఆ తర్వాత వేరే విషయం. ఆచార్య కోపం అనేది ఎందుకు వస్తుంది? దేని వల్ల? ఏ వీక్నెస్ పాయింట్ వల్ల చాలా కోపం ఎందుకు అని అంటే, ఏ విషయాన్ని అయితే మీరు అవును అంటున్నారో ఎదుటి వారు కాదు అంటున్నారు.
అవునని ఎందుకు అంటున్నారో మీరు వారికి అర్థం చేయించలేకపోతున్నారు, కాదని వారు ఎందుకు అంటున్నారో వారు అర్థం చేయించలేకపోతున్నారు. ఈ అసమర్థత కోపం. ఓం ఆచార్యజీ, ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాలంటే మనం కూడా ఈ క్లాసులు ఇవన్నీ నేర్చుకుంటేనే మనం ముందలేదైతాం. ఎవరికో చెప్పేది కాదు, మనమే మొదలు నేర్చుకోవాలనేది. అది అందుకనే నాకు చేత కాదు నేను చేయను అన్నటువంటి వాళ్ళని ఏమైనా అనండి. మన వ్యవహారమే ఇతరులకు గుణపాఠం నేర్పిస్తుంటది. అందుకే భగవంతుడు మనల్ని ముందుగా పుట్టింపజేసి తర్వాత సంతానాన్ని మన కడుపున తర్వాత పుట్టిస్తున్నాడు. తర్వాత అంటే మన చేత వారికి జ్ఞానోదయం కలిగించాలి మన వ్యవహారం. అందుకే చిన్నపిల్లల చేత చూపిస్తున్నాడు. ఎప్పుడైనా ఏదైనా అర్థం కాని వ్యవహారం వారి చేత చేయమని అంటే మొహంలో మొహం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు, కన్నర్పకుండా చూస్తారు. గమనించారా? అవునాచార్య, అవునవును. ఈ రజనీ అమ్మగారు ఏది స్పందించారు. అవునాచార్య, చూస్తారు అలా. దీన్ని మరి ఈ కోపాన్ని మనము కట్టిపడాలంటే దానికి మార్గం ఆచార్య అమ్మగారు చెప్పండి. ఈశ్వర స్థుతి, ప్రార్థనోపాసన, చివరి మంత్రం 8వ మంత్రం అగ్నేయ సుపథ మంత్రంలో యుయోధ్యస్మజ్జుహురాణమేను. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు యుయోధ్యస్మద్ యుద్ధం చేసేటువంటి సైనికుడు శత్రువును ఎక్కడ దెబ్బతీస్తాడంటే అతని బలహీనతను పసిగడతాడు. ఇప్పుడు మనకు ఈ కోపం వచ్చేటువంటి సమస్య తలెత్తిందంటే ఎందుకు తలెత్తింది, ఎప్పుడు తలెత్తింది, ఎవరి వద్ద తలెత్తింది, ఏ మాట మాట్లాడితే తలెత్తింది, వెనుకకు తిరిగి చూసుకుంటే తప్పు తెలిసిపోతుంది. తెలివైన వారు ఆ లోతును చూస్తారు, సమస్యను పరిష్కరిస్తారు. ఇక అసమర్థులు ఏం చేస్తుంటారు? ఆవేశానికి వస్తుంటారు, ఇతరులకు చెప్పుకుంటారు, ఇదిగో నాకు ఇలా అయింది, నాకు ఇలా అయింది, నాకు ఇలా. నీకు ఎందుకయింది అలా? ఏదైనా చేయి దాటిపోయిన సంఘటన జరిగితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లు వాళ్ళు వచ్చి ప్రతి దానిని నువ్వు ఈ సమయంలో ఎక్కడున్నావు, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత నీ దగ్గరికి ఎవరు వచ్చారు, నువ్వు ఎవరి దగ్గరికి పోయావు, అక్కడ నువ్వు నీతోటి ఈ వ్యవహారం నువ్వు ముందు చేసావా, వారు ఎవరైనా నీ చేత చేయించారా? ఇవన్నీ గుచ్చి తీస్తారా లేదా? తీస్తారా? భగవంతుడు చెప్తున్నది అదే. ఆచార్య, మనం తినే ఆహార పదార్థాల మీద కూడా ఉంటది అని. పదార్థాలు తింటున్నప్పుడు నీ వివేకం ఎక్కడ పోయింది? మద్యము, మాంసము, మరియు ఇది పాసిపోయింది, పులిసిపోయింది, ఫ్రిడ్జ్ లో పెట్టింది, ఇవన్నీ ఎందుకు తింటావు? నువ్వు తాజా స్వచ్ఛమైన ఆహారం భగవంతుడు ఉడికించి వేడి దాన్ని తినిపిస్తున్నాడు కదా. రజనీ అమ్మగారు అర్థమవుతుందా లేదా? అవును, అది జ్ఞానం పెడితే సమర్థత. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సమస్య గురించి ఇబ్బంది కాదు, సమస్య ఎందుకు వచ్చింది అనేది వెనుకకురా. ఎక్కడి వరకు బాగున్నాము, ఎక్కడ సమస్య వచ్చింది, ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నారు, ఎవరు మన తోటి మాట్లాడుతున్నారు, ఎవరు మన చేత ఈ మాట మాట్లాడిచ్చారు, మనకు ఆ సమస్య వచ్చింది. అంతే, వెనక తిరిగి చూస్తే అయిపోతుంది పరిష్కారం. అది ఆలోచన శక్తి కలుగుతలేదు కదండి పిల్లలకు, అప్పుడేం చేయాలి? పిల్లలకు కాదు, పెద్దలకు కలుగుతలేదు. పిల్లలకు కలగదని చెప్పేసి దేవుడు మన చేతులు పెడుతున్నాడు, మనకు అప్పగిస్తున్నాడు. తీసుకెళ్ళి మన దగ్గరికి వెళ్ళి గురువుకు అప్పగిస్తున్నాడు. అంటే ఎక్కడ ఓడిపోయినామో అక్కడ గెలవాలి ఆచార్య. అంతే. ఇప్పుడు వెలిగింది అమ్మగారికి. అర్థమవుతుంది అమ్మగారు? వాళ్ళలో ఎంత మార్పు వస్తలేదు. ఈ సామెత పుట్టింది, ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఏంటి? ఎక్కడైతే మనం పుట్టామో, ఎక్కడైతే మనం ఉండాలో, దేవుడు ఎక్కడైతే మనకు జీవితం ఇచ్చాడో అక్కడ గెలవాలి అంటే మనం తొందరపడకూడదు. వాళ్ళకి తెలియదు. మన మీద భగవంతుని అనుగ్రహం ఏంటంటే మనకు ఈ పొద్దున ఇంత చలిలో లేపి కూర్చుని ఈ విషయాన్ని చర్చింపజేస్తున్నాడు అంటే మనం ఈశ్వరుని కృపకు పాత్రలం అయ్యామా లేదా? మరి అలాంటప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుటి వారి కంటే ముందు మనమే ఎందుకు తొందరపడాలి? ఇంకొకటి ఆచార్యజీ, మనము తినే తిండి, ఉండే వ్యవహారము, అవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏంటంటే మనం తినేటువంటి అన్నం, ఎటువంటి అన్నం తింటే అటువంటి మనసు తయారవుతుంది, ఎటువంటి మనసు ఉంటే అటువంటి ప్రవర్తన ఉంటుంటది. ఇప్పుడు
తామిష భోజనం, ఇది మాంసాహారం కానీ మద్యం కానీ సేవించినప్పుడు ఉప్పు కారాలు ఎక్కువ సేవిస్తే మరియు నీళ్లు తక్కువగా తాగితే వెంటనే చూపిస్తున్నాడు దేవుడు. నీళ్లు తాగకపోతే వేడి కావడం, మూత్రంలో మంట రావడం, మరి దొడ్డికి సాపు కాకపోవడం, చికాకుగా ఉండడం, ఇంకా రకరకాలుగా అన్ని చూపిస్తున్నాడు. అపరిశుభ్రంగా ఉంటే ఇన్ఫెక్షన్లు తెప్పించి చూపిస్తున్నాడు కదా. క్రోధమయో అక్రోధమయో, ధర్మమయో అధర్మమయో. ధర్మమయం అంటే ధర్మము అంటే ఒకరికి అంటారు ఇక్కడ మనోరంజనం ఏంటి, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయడం అంటే వారికి డబ్బులు ఇవ్వడము, ధర్మం చేయండి అంటే వారికి అన్నం పెట్టడమా, ధర్మం చేయండి అంటే వారికి ఒక వస్త్రం ఇవ్వడమా. ధర్మం అంటే ఉన్న ధర్మం వారికి చేస్తే మన దగ్గరే ఉంటుంది. అందరూ వాటిగా ఆచార్య మళ్ళా ఆచార్య దానం అనక ధర్మం ధర్మం అంటే కర్తవ్యం, బాధ్యత. నా పరిస్థితి ఇది, ఇప్పుడు నీ బాధ్యత ఏంటి అని గుర్తు చేయడమే ధర్మం చేయండి. ధర్మాన్ని గుర్తు చేయటం ఆచార్య. ధర్మం అంటే బాధ్యతను, కర్తవ్యాన్ని. ఇప్పుడు నా పరిస్థితి ఇది, నువ్వు నాకంటే గొప్పగా ఉన్నావు, ఈ స్థితిలో నా స్థానంలో నువ్వు ఉండి నీ స్థానంలో నేనుంటే నువ్వేం ఆశిస్తావో అది నా పట్ల చెయ్యి. అదే ధర్మం చెయ్యి. వెలుగట్లేదా? ఒక రకంగా నన్ను ఆదుకో అంటున్నాను ఆచార్య. అంతే. ఇప్పుడు నన్ను ఆదుకోమంటే నువ్వు అవుటరా, నిన్నెందుకు ఆదుకోవాలరా ఓ అంటాడు. అంటే ధర్మం అని అంటే నీ బాధ్యత, నా పరిస్థితి ఇది, గుర్తు చేయడం. అంతే, ధర్మం పట్ల గుర్తు చేస్తున్నాడు అన్న. అంతే. అధర్మమయ అంటే బాధ్యతను విస్మరించడం, బాధ్యతను లెక్క చేయకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఎవరి గౌరవ మర్యాదలను లెక్క చేయకపోవడం, ఏంటంటే ఎవరికి బాధ కలుగుతుందా బాధ కలగట్లేదా అనేది ఏది పట్టించుకోకుండా ఉండడం, దురుసుగా ప్రవర్తించడం అధర్మమయ. నాస్తికుల్లాగా ఉండడం. సర్వమయ యథాయోగ్యంగా ఉండడం ప్రతిదీ. ఇప్పుడు ఏంటంటే ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే చేనేసుకొని చేనుకు కంచె నాటుకొని దానికి సమయానుసారంగా నీళ్లు, ఎరువు, సంరక్షణ చేస్తూ పంటను పండించుకోవడం ఈ ఆధ్యాత్మికం అంటే. ఇది భగవంతుడు చూపిస్తున్నాడు, పంట వేసి దాన్ని కంచె వేసి రక్షించుకోవడం. ఇక ఈ ఆధ్యాత్మికంలో ఏంటంటే మనం తప్పు చేశాము కాబట్టి ఈ జన్మలు ఈ బాధలు వస్తున్నాయి, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలతోటి ఈ విధమైనటువంటి అంగవికలాంగంతో మనం బ్రతుకుతున్నాం. అదే మనం తప్పు చేయకపోతే అంటే మనకు మనమే కాపలాదారులం, మన వ్యవహారానికి మనమే కాపలాదారులం అవటం ఆధ్యాత్మికం. అందుకని ఆచితూచి అడుగు వేయడం. ఇక ఇక్కడ చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది ఏంటంటే ఫలానా వారు ఎంతో నిష్ఠగా పొద్దున్న లేచి స్నానం చేసి మడిగట్టుకొని పూజ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు, కానీ వారి జీవితం ఇలా ఉంది, వారి పిల్లలు ఇలా ఉన్నారు, ఇట్లా వాళ్ళ ఇంట్లో అన్ని సమస్యలు రోజు కొట్లాడుకుంటారు, ఇదే అని. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వరలక్ష్మి గారు చెప్పండి. వ్యక్తిగత మార్పు లేకపోవటమే ఆచార్య. దీనికి సమస్య చెప్పండి ప్రభాకర్ గారు, చెప్పండి. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సంచితం ఇంకా ఉండి పోలేదు కాబట్టి ఇప్పుడు మంచి పనులు చేస్తూ దుఃఖం అనుభవించేటువంటిది. ఇప్పుడు తినడానికి వెళ్ళి ఆకలేస్తుంది కానీ వంట చేయాలి, ఆకలి బాగా చేస్తుంది కాబట్టి ఏదో నోట్లు వేసుకొని వంట చేస్తున్నారు. ఇప్పుడు నోట్లు వేసుకున్న దానికి వంట చేసేదానికి సంబంధం ఉందా లేదా? నోట్లు వేసుకున్నది ఏంటంటే ఇదివరకు ఎక్కడో తయారై ఉంది, అవును, కాబట్టి నోట్లు వేసుకోవడం, అది కొద్దిగా ఆకలి ఉపశమనం కావాలి, వంట చేసేది. ఇప్పుడు వంట మొదలు పెట్టాం కదా రజనీ అమ్మ గారు,
చాలా లోతుగా ఆచార్య ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు చేసిన మంచి పనులు వచ్చే జన్మలకు అవసరం. వచ్చే జన్మనే కాదు, ముందుకు దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆచార్య చెట్ల నుంచి పండ్లు తీసుకొని తింటుంటారు. చెట్లు అవి మనం పెట్టామా విత్తనం? ఆ స్థలం మనదా? మనం పెట్టామా? కాదు కదా. మనకంటే ముందున్న వారు చెట్టు పెట్టారు, ఇప్పుడు పండ్లు వచ్చాయి కాబట్టి మనం తింటున్నాం. ఇప్పుడు మనం చెట్లు పెడితే తర్వాత వాళ్ళకి అందుతాయి. అనుభవిస్తున్నాం కదా, వాళ్ళు గ్రహించడం లేదు అసలు మనం చెప్తుంది. ఇది గ్రహించకపోవడం వల్ల ఇక్కడ ఇక వీళ్ళు అన్ని పూజలు చేసి అంత చదువుకొని వచ్చేసి ఆ పూజలు చేస్తున్నందు వల్లనే వీళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు. దీనికంటే మంచి చదవకపోవడం, పూజ చేయకూడదు, అంత ఒట్టిదే, వదిలే. వాళ్ళు తెచ్చుకున్న సద్ది మూటదే కదా ఆచార్య. సద్ది మూటను విప్పుకొని ఇప్పుడు సద్ది మూట తింటున్నటువంటిది ఇప్పుడు మనం చేసేటువంటిది వంట. ఇప్పుడు మనం విత్తనం నాటుకుంటున్నాం. మన జీవితానికి మనమే కాపలా ఉండి చెడు చేయకూడదు, ఒకరికి హాని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అవినీతిని ఆచరించకూడదని ఇప్పుడు మనం మేల్కొంటున్నాం. ఇప్పుడు మేల్కొనే దీని పరిణామం తర్వాత వస్తుంది కదా. కష్టపడైతే ఇప్పుడు మనమే కదండి. అవును, తప్పదు కదా మాగారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒరే రారా వచ్చారా అని చెప్పేసి సమయం అయితే వాళ్ళు పిల్లలు వచ్చి అడావిడి చేస్తున్నారని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అతడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర సిగ్నల్ జంప్ చేశాడు, ఇంకొక దగ్గర యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో ఏంటంటే వారి ప్రాణమే పోయింది. ఏదో రకంగా తొందరగా వచ్చేసి బట్టలు మార్చుకొని పెళ్లి పిట్టల మీద కూర్చున్నాడు. వెనుకకెళ్ళి పోలీసులు వచ్చారు. పెళ్లి అయిపోయే వరకు చూశారు, పెళ్లి అయిపోయినాక పట్టుకుపోతున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే పోలీసులు పట్టుకుపోతారా? ఏమి అట్లా చూస్తారని ఏది మాట్లాడారు పొద్దున అది తప్పు చేసి వచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకున్నందుకు కాదు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నది. అతడు ఆ పెళ్లికి ముందు చేసి వచ్చిన దానికి తీసుకెళ్తున్నారు. ఇంకా మళ్ళీ ఏదైనా శుభకార్యం, సత్కార్యం కానీ, పెళ్లి కానివ్వండి, గృహప్రవేశం కానీ, ఇంకా ఏదైనా రిటైర్మెంట్ అనుకోండి, ఇంకేదైనా మన ఇంట్లో పెద్ద ఉత్సవం జరుగుతుంది అనుకోండి, ఎవరి పట్లనైతే జరుగుతుందో, ఎవరికైతే జరుగుతుందో వారు ఎన్నన్నా ఓర్చుకుంటారు. చుట్టుపక్కల ఉన్నవారు కాలు తగిలినా ఓర్చుకుంటారు, చెయ్యి తగిలినా ఓర్చుకుంటారు, తిట్టినా ఓర్చుకుంటారు. మళ్ళీ చివరికి సంస్కారవంతులు ఏమంటారంటే, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే తెలిసి తెలియక ఏమైనా అన్నట్టయితే నా అజ్ఞానాన్ని మన్నించండి పెద్ద మనసుతోటి అని చెప్పేసి ఈ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తారా చేయరా? అది రహస్యం. మనం వెళ్ళి అక్కడ ప్రతిదీ వచ్చిన వారికి భోజనం అందిందా లేదా, ఎవరి వసతి ఉన్నదా లేదా. ఈ మునిగారు విజయలక్ష్మి గారు తీసుకొచ్చారు కదా సవితామ్మ గారికి. మొదటిసారి వచ్చినప్పుడు పడుకోవడానికి లేదు, రాత్రంతా తిప్పారు. ఇది ఏం ఆశ్రమం, అట్లా ఇట్లా అనుకున్నారు. అంటే కొన్ని అనివార్య పరిస్థితులలో తప్పవు. శ్యామలయ్య గారు, బాలరాజు గారు నిద్రపోతున్నారా? ఇవన్నీ ఈ రకంగా జరుగుతుంటాయి. ఇవన్నీ మనల్ని మేలుకొల్పడానికే. అంటే ఇప్పుడు వాచ్మెన్ ఏం చేస్తుంటాడు అంటే ఇంటిలి పాదికి కాపలా కాస్తుంటాడు. వాళ్ళు వస్తున్నప్పుడు నమస్కారం చేయడం, వాళ్ళు వస్తున్నప్పుడు గేటు తెరవడం, పోతున్నప్పుడు గేటు తెరిచి మూయడం, ఇదంతా వారికి కృతజ్ఞత భావంగా ఉండడం. అదే ఈ ఆధ్యాత్మికంలో మన జీవితాన్ని సక్రమంగా నడుచుకోవడం, మన జీవితానికి మనమే కాపలా. సర్వమయ తద్ ఏతద్ ఇదం మయో అధోమయ. ఇక ఈ రకంగా నడుచుకున్నటువంటిది ఉత్తమమైనటువంటిది. అధోమయ నిమ్నాతి నిమ్నంగా. ఆ బ్రతుకు కాదు, ఆ జీవితం కాదు. అందుకనే పిల్లలు కూడా వారిని లెక్క చేయరు. ఇంకా ఎవరు ఎక్కడ వెళ్ళినా వారిని లెక్క చేయరు. ఇక కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే పిడికెడు గడ్డి ఆవులకు పెట్టాడు, ఆ ఎంగిలి చేతితో కాకిన కొట్టరు. అటువంటి వాళ్ళే నీతి లెక్క ఉపదేశిస్తుంటారు. అవునాచార్య. అందుకని అటువంటి వారిని చూసి మనం ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే వాళ్ళకు అంతవరకే తెలుసు. వాళ్ళు చెంగునే ఎగిరి ఈ దురుసు ప్రవర్తన చేస్తున్నటువంటిది కారణం వారు కాదు, వారు నటిస్తున్నారు. వారు అమాయకులు. వారి చేత ఇంకొకరు ఎవరో ఉండి వారికి నేర్పించి మనల్ని అస్థిరపరచడానికి చూస్తున్నారు. అంటే దీనికి
ఇంపాక్ట్ లో గంప నాగేశ్వరరావు గారి కార్యక్రమంలో చెప్తుంటారు ఏంటంటే, నీ బుద్ధిని నువ్వు వినియోగించుకోకపోతే, నీ బుద్ధిని నువ్వు సానుకూలంగా వినియోగించుకోకపోతే నిన్ను ఇంకొకరు వినియోగించుకుంటారు. నువ్వు బానిస వారి చేతి కింద. అందుకే వారు చెప్పినట్టుగా నువ్వు వింటున్నావు, వారి చెప్పు చేతుల్లో నువ్వు ఉంటున్నావు. బాలరాజు గారు, శ్యామలయ్య గారు, అర్థమవుతుందా లేదా? ఓం ఆచార్యజీ, ఒక సమస్య. ఓం ఆచార్యజీ, చెప్పండి. ఇప్పుడు ఒకరు మనల్ని తిట్టిండ్రు ఆచార్యజీ, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది, మనం వెళ్ళలేదు, వెళ్ళన్నా వెళ్ళొద్దా తిట్టిన వాళ్ళ ఇంటికి? అమ్మగారు, బాలరాజు గారు చెప్తున్నటువంటిది వ్యావహారికంగా ఏంటంటే, వారి కర్మ వారితో ఉన్నది. మన ధర్మం ఏంటంటే మనం వెళ్ళాలి. వెళ్ళాలి కదా ఆచార్యజీ? అవును, వెళ్ళాలి. మనం వెళితే మన పట్ల ఎంత తిట్టినా కూడా, వాళ్ళు ఎంత కోపగించుకున్నా కూడా మన శుభకార్యానికి వచ్చారు, పాల్గొని వెళ్ళారు కదా అది ఆచార్యజీ? వాళ్ళలో మన పట్ల కృతజ్ఞత భావం ఉంటుంటది. వాళ్ళ తప్పుకు వాళ్ళే ఇబ్బంది పడతారు. అయితే అక్కడ తప్పు జరిగినట్టే మన వల్ల జరగలేదు. వెళ్ళకపోతే తప్పు జరిగినట్టే. మనం వాళ్ళ తప్పు వల్ల మనమే వారిని తిట్టినా వారి ఇంట్లో శుభకార్యానికి మనం వెళ్ళాలి. అదే మరి ఇది అదే వాళ్ళ మన తప్పు ఉండి వాళ్ళు మనల్ని తిట్టినా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉండి మనకు తెలిసి మనం వెళ్ళాలి. ఓం ఆచార్య, ఒక పద్యం ఆచార్య పాడాలనుకుంటున్నాను. పాడండి. అలిగిన అలుగక ఎగ్గులు వలికిన మరి వినని ఎట్లా ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడి ఎడదలపక యున్న తడచువే ధర్మజుండిలన్. ధర్మరాజు అంటే ఎన్ని అన్నా ఎన్ని చేసినా ఏమనకుండా ఉండడమే ధర్మరాజు లక్షణం. అంటే వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకునేటట్లా మనం ప్రవర్తించాలి. అంత ఓపిక మనకు కావాలనేది. ఇప్పుడు శ్యామలయ్య గారు మారిపోయారని చెప్తున్నారు. ఏంటంటే జానపద కళను విడిచిపెట్టి ఇప్పుడు మళ్ళీ పద్యం వాడి ఒక కవిగా మళ్ళీ ఇది చెప్పడం చాలా బాగుంది. పాడే విధానం అది వారు ముని గారు చెప్పింది అంతే. వాళ్ళు మనకు తిట్టిండ్రు, మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ఇంటికని మన పౌరుషం. అమ్మగారు, స్వాభిమానాన్ని పక్కన పెట్టండి, అహంకారాన్ని పక్కన పెట్టండి. భగవంతుడి యొక్క సందేశం ఏంటంటే, మంచి పనికి చెడు పనికి అంటే ఎవరైనా చనిపోయినా ఏదైనా కార్యమైనా శుభాశుభ కార్యాలలో మనం కలిసి చేయాలి, ఒకరి వల్ల కాదు. అందుకే ఇది సామెత పుట్టుకొచ్చింది కదా, ఈ వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతామంటారు. ఇంకా వేరే వారు ఏమంటున్నారంటే, వచ్చేటప్పుడు ఇద్దరి సంఘీభావం లేకుండా రాలేదు, నలుగురి సంఘీభావం లేకుండా మనం వెళ్ళలేము. అంటే తల్లిదండ్రి లేకుండా, స్త్రీ పురుష దేహాలు లేకుండా మనం పుట్టలేము. మరియు ఎత్తుకపోయేటోళ్ళు నలుగురు, వాళ్ళు లేకపోతే మన శవం కదలదు. ఆచార్యజీ, మన తప్పు లేకుండా వాళ్ళు తిట్టినా గానీ మనం తప్పనిసరి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. తిట్టినా గానీ అంటే మనం వెళ్ళాలి, కార్యక్రమంలో పాల్గొనాలి. అక్కడ వారి అతిథి మర్యాదలను స్వీకరించకూడదు. వెళ్ళాలి వారి కార్యక్రమంలో మన తోటి అయినంతగా మనం సహకరించాలి, అన్ని చేయాలి. వాళ్ళ అతిథి మర్యాదలు స్వీకరించదు. ఒకవేళ మన తప్పు లేకుండా మనల్ని తిట్టినట్టయితే అవునా సార్, అదే జరిగింది. అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్తామా సార్? పిలవకుండా అని కాదు, మనకు తెలిస్తే మనం వెళ్ళాలి. పిలిస్తేనైతే తప్పనిసరిగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ బాలాజీ గారి వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీలో ఏంటంటే, సమాచారం అయితే వారి వరకు కూతురు ద్వారాను ఇంకొకరి ద్వారాను సమాచారం అందింది కాబట్టి వారు వెళ్ళారు. అంతేనా బాలాజీ గారు? అవును సార్, అవును. అలాగా మనం వెళితే మార్పు తర్వాత వస్తుంది. మనం తినకుండా వారి మర్యాదలు ఏవి స్వీకరించకుండా మనం వెళ్ళామంటే వారికి చెంపపెట్టు దెబ్బ. గుణవంతులకు అంతే. వారికి వీళ్ళందరూ రావాలి అక్కడ మంది కొరకు పిలుస్తారు, కానీ తర్వాత వాళ్ళు ముచ్చట ఉండదు, మాట ఉండదు. అది వారి మూర్ఖత్వం, అది వదిలేయండి. ప్రభాకర్ గారు చెప్పండి. అశుభకార్యాలకు పిలవకుండా వెళ్ళొచ్చు, శుభకార్యాలైన శుభకార్యాలకు మీ అభిప్రాయం మంచిదే. ఏంటంటే శుభకార్యాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా
అశుభం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు దానికి మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. ఓమాచార్యజీ ఈయన మాట్లాడతారట సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఇప్పుడు మనం ఒక కార్యక్రమానికి వెళ్ళినాము, వాళ్ళంతా మాట అన్న తర్వాత మన ఇదేముంటది, మన విలువ ఏముంటది? వాళ్ళ అంత మాట్లాడడం అనకండి. ఇప్పుడు అమ్మగారు తిట్టిను అనేసరికి అది ఒక ద్వేషభావం ఉంటుంటది. తిట్టి మాట్లాడారు అని అంటే అన్ని మర్చిపోయారు అనే సందేశం వస్తుంది. మీరు మాట్లాడడం అనే అన్ని మాటలు అన్న తర్వాత ఇప్పుడు ఇది చెప్తున్నటువంటిది ఏంటంటే వారితో పాటు మనల్ని సమానంగా పోల్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే నీ అజ్ఞానం నీది నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. నీ దగ్గర కార్యం జరుగుతుంది, నా సహకారం ఉంది, నేను పాల్గొనాలని నువ్వు నాకు పిలుపునిచ్చావు, నేను వచ్చాను, అంతవరకే. ఇంకా తర్వాత ఆ కార్యక్రమంలో గొడవ పెట్టుకోవద్దు. మన వల్ల వారికి ఎటువంటి అసువిధ జరగదు, బాధ కలగద్దు. మనము ఆ కార్యక్రమం వెళ్ళకుంటే శ్రీనివాస్ గారు వాదన అవసరం లేదు. మన వ్యవహారం చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ గమనిస్తున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, మన స్నేహితులు, మన ఇంటి వారు అందరూ గమనిస్తున్నారు. మన వల్ల వారికి ఇబ్బంది జరగదు. మనతోటి అయినంత వరకు వారికి సహకరించాలి. వారి మర్యాదలేవి మనం స్వీకరించకుండా రావాలి. పగోడైనా కానీ కూడా 10 ఇత్తులు వేసి రావాలంటారు ధర్మ కార్యక్రమం. పగోడైనా కానీ కూడా దాని పరిణామం చాలా లోతుగా ఉంటది, మీరు గమనించండి. బాలాజీ గారు ఏమైనా చెప్పాలా? మనం వెళ్తా ఉంటే అలా వాళ్ళ ప్రవృత్తి అలానే అయిపోతుంది ఆచార్జీ. అది ఇప్పుడు అమ్మగారు ఇంటికి వచ్చేటువంటి కుక్క గాని, సేవకులు గాని, అది మనము అలవాటు ఉంటే పక్షులు గాని మన ఇంటికి వస్తుంటాయి. వాటిని మనతో పాటు పోల్చుకుంటామా? అటువంటి వాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని ఉపేక్షించాలి. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు కదా, ఎవరు ప్రభాకర్ గారు చెప్తున్నారు, శుభకార్యాలకు వెళ్ళకపోయినా ఆపద్ధర్మంలో మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా, వారి ఏదైనా హాస్పిటల్లో ఉన్నా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా మనం తప్పనిసరిగా వెళ్ళాలి. ఆచార్జీ మరి అందరూ అసలు ఏ ప్రాణులు అయినా సరే ఎవరు రారండి, మరి అప్పుడేం చేస్తారు? అప్పుడేం చేయాలి? ఇప్పుడు శంకరాచార్య గారు చాణక్యుడు, శంకరాచార్య కూడా అదే పరిస్థితి. ఈ ధర్మం మారుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లి చనిపోతే అంత్యక్రియలకు ఎవరు రాకపోతే తాను స్వయంగా వెళ్ళి తల్లిని తన చేతితో మోసుకెళ్ళి ఇంటి వాసాలు పీకి, చాణక్యుని అయితే అక్కడ మంచిగా చూపిస్తుంటారు అనమాట. ఇది దేశద్రోహిణి యొక్క కుమారుడు, దేశద్రోహిణి యొక్క భార్య చనిపోయింది అనేటువంటి ముద్ర రాజు అందరికి ప్రచారంలో చేస్తుంటాడు. కాబట్టి ఎవరు ఇంటికి రానివ్వరు, భిక్ష పెట్టరు. చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఎవరు మోయడానికి రాకపోతే ఇంటి వాసాలు పీకి తానే అదే ఇంట్లోనే దాన సంస్కారం చేస్తాడు తల్లిది చాణక్యుడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పరిస్థితి ఏంటంటే మనము మన పరిస్థితిలోంచి మనం నెగ్గుకు రావాలి, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. అవును. కాకపోతే మన వల్ల ఇప్పుడు మనం ఉపేక్షించి వచ్చామనుకోండి, ఆ చనిపోయిన శవాన్ని కుక్కలు తినేస్తుంటాయి, లేదంటే కాకులు గద్దలు తింటుంటాయి. అదంతా దుర్వాసన అంతా చుట్టుపక్కల వాళ్ళకు హాని చేస్తుంటది. కాబట్టి దాన సంస్కారం చేయాల్సిందే. అది మన పరిస్థితి. భగవంతుడు పెట్టాడు. మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, భగవంతుడా నీ బిడ్డకి పరిస్థితి పెట్టావు, నాకు నెగ్గుకొచ్చేటువంటి సామర్థ్యాన్ని, మంచి తెలివితేటలు నువ్వు, నేను అజ్ఞానం, నాకేం తెలియదు, నాకు ఓర్పు సహించుకునేటువంటి సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. మన పని మనం చేయాలి. మొండితనం పని చేయదు ఆచార్య, మొండితనం పని చేయదు. అక్కడ మొండితనం వద్దు, అది మంచిది కాదు. మనం ఇంత సత్సంగం ఎందుకు ఆచార్య? ఇంకా మళ్ళీ మనతో అజ్ఞానం. సత్సంగం విని అనే కాదు, సత్సంగం వినని వారైనా సరే, ఎవరైనా సరే, విన్నవారైతే చేయాలి. వినని వారు కూడా ఈ మొండితనం అనేటువంటిది పనికి రావాలి, వదులుకోవాలి ఆచార్య. మన వాళ్ళ కోసం మనం వదలాలి, పట్టు విడిపి వదలాలి. సమయం చాలా అయిపోయింది కాబట్టి నమస్తే, ముందుకు తీసుకెళ్ళండి. రామలయ్య గారు. ఆచార్య గారికి నమస్తే.
అన్ని మంచి మంచి విషయాలు, మనకు తెలియని లోతు విషయాలు అన్ని మనకు తెలుసు, రోజు ఇది చేస్తున్నాం అన్నట్లుగా తెలియని విషయాలతోటి మనము చాలా సతమతం అవుతున్నాం. ఇటువంటి విషయాలు చెప్పినందుకు ఆచార్య వారికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ, ఇప్పుడు ఈరోజు కార్యక్రమం ఎవరు చేస్తున్నాం? సంధ్యోపాసన ఇవాళ ఎవరిది? పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వైదిక సభలో సువర్చలమ్మ గారు. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో అవును. నమః. అమ్మగారు, సువర్చలమ్మ గారు, ఆచార్య, మనము మన వ్యవహారం కూడా ప్రభావం చూపిస్తుంటది. మీ వెనకాల పెట్టుకున్నటువంటిది అదంతా ఏదో కొంపలో కూర్చున్నట్టుగా ఉన్నారు. అది మార్చుకోండి. చాలా రోజుల నుంచి అదే ఉన్నది కదా, అది మారుస్తాను. మారుస్తుందండి. మరి ఆలస్యంగా వచ్చారు ఇవాళ. సరే చెప్పండి. ప్రయాణంలో ఉన్నాను. సరే సరే, మంచిది. అథ వైద్య సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యస్యేతి సేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ऋतं च सत्यं च भीता तपसो च जायत, ततो रात्रजायत ततः समुद्रोर्नवः. समुद्रादर्णवाददे संवत्सरो अजायत, अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि. ओम सूर्या चन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वाहा. ओम सिंहो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या विशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः. प्रदीचि दिक्कु वरुणोऽधिपतिः पृथाकु रक्षिता नमिषवः.
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः उदीचि सोमोऽधिपतिः स्वजो रक्षितासि निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ध्रुवादिक्यो विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ऊर्ध्वादिक्यो बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः जातवेदसे सुनवामसो ममराति यतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः अप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणुयाम शरदाशतं प्रब्रवाम शरदाशतम् अदीनाः स्याम शरदाशतं भूयस्य शरदाशता ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे ఈశ్వర దయానిధి మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు చెప్పిన పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుంటుంది గాక ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం సెన్నో దేవి రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ధన్యవాదాలు. నమస్తే ఆచార్య సర్వేభ్యో. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠః. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఆచార్య అమ్మా ఈ పూర్ణాహుతి అయిపోయినాక మనం ధ్యానం క్లాసులు ఏర్పాటు చేసుకున్నాం దాని